హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ కీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా సక్సెస్ కీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ పోటీ పరీక్ష రాసినా కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఒక పార్ట్గా ఉంటుంది. ఇందులో మంచి మార్కులు రావాలంటే డైలీ అప్డేట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా సమకాలీన అంశాలు తెలిసి ఉండాలి. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ని వివిధ పత్రికల నుండి సేకరించి ముఖ్యమైన అంశాలు మీకు అందించడం జరుగుతుంది. ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. న్యూస్. పార్లమెంటు స్థాయి సంఘాలకు చైర్మన్ల నియామకం. పార్లమెంటు స్థాయి సంఘాలకు పలువురు ఇటీవల చైర్మన్లుగా నియమితులయ్యారు. పరిశ్రమల స్థాయి సంఘం చైర్మన్గా కె కేశవరావు, వాణిజ్య సంఘానికి విజయసాయిరెడ్డి, పర్యాటక రవాణా సాంస్కృతిక స్థాయి సంఘం చైర్మన్గా టి.జి. వెంకటేశ్లు నియమితులయ్యారు. జస్వంత్ సింగ్ మరణం. భారత విదేశాంగ శాఖ మాజీ మంత్రి జస్వంత్ సింగ్ సెప్టెంబర్ 27న మరణించారు. ఆర్మీలో మేజర్గా పనిచేసిన ఆయన 1965లో రాజీనామా చేసి రాజకీయాల్లో చేరారు. వాజ్పేయి హయాంలో 1988 నుండి 2002 వరకు విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. 1998లో పోఖ్రాన్ 2 పరీక్షలు, 1999 కార్గిల్ యుద్ధం, 2001 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జల వివాదాలపై సమావేశం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య అపెక్స్ కౌన్సిల్ సమావేశం అక్టోబర్ 6న జరగనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇది రెండో సమావేశం. గోదావరి, కృష్ణా బోర్డుల పరిధిని గుర్తించడంతో పాటు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఏపీ అభ్యంతరం చెబుతున్న పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలపై మీటింగ్ అనేది చర్చించనున్నారు. బాబ్రీ కేసు తీర్పు. 1992 డిసెంబర్ 6న ఉత్తరప్రదేశ్లోని బాబ్రీ మసీద్ విధ్వంసం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి 32 మంది నిందితులు నిర్దోషులని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. కూల్చివేతకు అద్వానీ, జోషి, ఉమాభారతి తదితరులు ఎవరిని ప్రేరేపించలేదని, అది అనుకోకుండా జరిగిన సంఘటన అని సెప్టెంబర్ 31న సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి సురేంద్ర కె యాదవ్ తీర్పు వెలువరించారు. మసీద్ కూల్చివేత జరిగిన 22 ఏళ్లకు సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది. వైఎస్ఆర్ జలకళ ప్రారంభం. చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడేలా ఉచితంగా బోర్డు వేసి నీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 28న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా 144 గ్రామీణ, 19 సెమీ అర్బన్ నియోజకవర్గాల్లో రైతులకు బోర్డు వేసేందుకు 163 యంత్రాలను ఏర్పాటు చేశారు. 4 ఏళ్లలో ఈ పథకానికి రూపాయలు 2,340 కోట్లు వ్యయం చేయనున్నారు. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, మాదాపూర్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించే విధంగా నిర్మించినటువంటి 6 వరుసల కేబుల్ బ్రిడ్జిని రాష్ట్ర మంత్రి కె.టి. రామారావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సెప్టెంబర్ 25న ప్రారంభించారు. 21 బిలియన్ సాంకేతికతతో లార్సన్ అండ్ టర్బో నిర్మించినటువంటి వంతెన పొడవు 735.6 మీటర్లు. కేబుల్ బ్రిడ్జిలలో ప్రపంచంలోనే అతి పొడవైన ప్రీకాస్ట్ సెగ్మెంటల్ స్పాన్ 233.85 మీటర్ల కాంక్రీటుతో ఉండడం ఈ బ్రిడ్జి యొక్క ప్రత్యేకత. స్వచ్ఛ భారత్లో తెలంగాణ హ్యాట్రిక్. స్వచ్ఛ భారత్లో తెలంగాణ వరుసగా మూడోసారి ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. 2019 సెప్టెంబర్ 1 నుంచి 2020 ఏప్రిల్ 20 మధ్య నిర్వహించినటువంటి స్వచ్ఛ సుందర్ సముదాయక్ శౌచాలయ విభాగంలో 2020 జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు నిర్వహించిన కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణలో 2020 ఆగస్టు 8 నుంచి 15 వరకు నిర్వహించిన గందగీ ముక్తే భారత్ ప్రోగ్రాంలో తెలంగాణ దేశంలో తొలి స్థానం పొందింది. జిల్లాల విభాగంలో కరీంనగర్ థర్డ్ ప్లేస్లో నిలిచింది. నాగోర్నో కరాబాఖ్ వివాదం. ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య వివాదాస్పద ప్రాంతమే నాగోర్నో కరాబాఖ్. 4,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ ప్రాంతంలో భౌగోళికంగా అజర్బైజాన్లో ఉన్నప్పటికీ 1994 నుంచి ఆర్మేనియా దళాలు దీన్ని నియంత్రిస్తున్నాయి. కాకసస్ పర్వత శ్రేణిలోని ఈ ప్రాంతాన్ని ఆర్ట్సాక్గా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం జరిగిన వివాదంలో ఇటీవల ప్రజానష్టం, సైనిక నష్టం సంభవించింది. మాలి నూతన ప్రధాని. ఆఫ్రికా దేశం మాలి నూతన ప్రధానిగా మొక్తార్ జానీ సెప్టెంబర్ 27న నియమితులయ్యారు. ఆగస్టు 18న సైనిక కూటమితో మధ్యంతర అధ్యక్షుడిగా ఎన్నుకున్న బహెండాతో ఈ నియామకం చేపట్టారు. మొక్తార్ జానీ ఇప్పటివరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించారు. మాలిలో మరో 18 నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ట్రాయ్ చైర్మన్గా వఘేలా.
1986 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి పిడి వఘేలా ట్రాయ్ నూతన చైర్మన్గా నియమితులయ్యారు. ట్రాయ్ చైర్మన్గా రిటైర్ అయిన రామ్ సేవక్ శర్మ స్థానంలో వఘేలా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఫార్మాస్యూటికల్స్ విభాగంలో కార్యదర్శిగా ఉన్నారు. సయ్యద్ అన్వరా తైమూర్ మరణం. అస్సాం మొదటి ఏకైక మహిళా సీఎం, దేశ చరిత్రలో ఏకైక ముస్లిం మహిళా సీఎం సయ్యద్ అన్వరా తైమూర్ సెప్టెంబర్ 28న మరణించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి 1980 డిసెంబర్ 6 నుంచి 1981 జూన్ 30 వరకు ఆమె అస్సాం సీఎంగా వ్యవహరించారు. లెబనాన్ ప్రధాని రాజీనామా. లెబనాన్ ప్రధాని ముస్తఫా అదిబ్ సెప్టెంబర్ 27న రాజీనామా చేశారు. 2000 నుంచి 2004 వరకు లెబనాన్ ప్రధానిగా వ్యవహరించినటువంటి నబీమ్ మికాటికి సలహాదారుడిగా 2013లో జర్మనీలో లెబనాన్ రాయబారిగా వ్యవహరించారు. 1975-1990 వరకు జరిగినటువంటి అంతర్గత సంక్షోభం వల్ల లెబనాన్ ఆర్థిక రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. సోనీ సూద్కి అవార్డు. లాక్డౌన్ కాలంలో పేద వర్గాలకు అందించినటువంటి రవాణా, వైద్య, విద్యా సేవలకు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి సంస్థ ప్రతిష్టాత్మక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజి హ్యూమానిటేరియన్ యాక్షన్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు సోనీ సూద్కి అందించింది. సైమన్ రామో పురస్కారం. సిస్టమ్స్ ఇంజనీరింగ్ రంగంలో కృషి చేసిన వారికి అందించే సైమన్ రామో పురస్కారం 2020కి గాను ఇస్రో చైర్మన్ కె శివన్కు దక్కింది. ఆయనతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఛాన్సలర్ బిఎన్ సురేష్ను అవార్డు వరించింది. పిఏటిఏ గ్రాండ్ అవార్డు 2020. పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ పిఏటిఏ గోల్డ్ అవార్డుకు ఎంపికైన ప్రోగ్రామ్స్లో కర్ణాటక స్క్రిప్ట్ యువర్ అడ్వెంచర్ 2019 బెస్ట్ ప్రోగ్రామ్గా నిలిచింది. కువైట్ రాజు కన్నుమూత. కువైట్ రాజు షేక్ అల్ సబా అల్ అహ్మద్ సెప్టెంబర్ 29న మరణించారు. షేక్ సాద్ అల్ అబ్దుల్లా అల్ సబా తర్వాత 2006లో కువైట్ రాజుగా బాధ్యతలు చేపట్టిన ఆయన గల్ఫ్ యుద్ధం 1990లో జరిగింది. తర్వాత కువైట్ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. కార్టూనిస్టు శంకర్ మరణం. బేతాళ కథలకు కార్టూనిస్టుగా గుర్తింపు పొందినటువంటి శంకర్ సెప్టెంబర్ 29న మరణించారు. 1951లో చందమామ పత్రికలో చేరినటువంటి శంకర్ 60 ఏళ్ల పాటు అందులో పనిచేశారు. ఆ పత్రిక మూతపడిన తర్వాత పలు తమిళ పత్రికలకు ఆయన బొమ్మలు అందించారు. ధృవ తయారీలో రికార్డు. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ధృవ తయారీలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రికార్డు సాధించింది. ఇది 300 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ. పాసెక్స్ 2020 ఆస్ట్రేలియా భారత్ నౌకాదళాల మధ్య సెప్టెంబర్ 23 నుంచి 24 మధ్య నౌకా విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం యుద్ధం వ్యూహాల రూపకల్పన, మిత్రదేశాల సహకారం పరస్పరం పెంపొందించుకోవడం. ఈ విన్యాసాలలో భారత రహస్య యుద్ధ నౌక ఐఎన్ఎస్ సహ్యాద్రి, క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ కార్ముక్ పాల్గొనగా ఆస్ట్రేలియా తరపున హెచ్ఎంఏఎస్ హోబార్డ్లు పాల్గొన్నాయి. ఇరు దేశాల మధ్య 2015 నుంచి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నటువంటి పూర్తి స్థాయి నౌకా విన్యాసాలు జిమెక్స్ 2020 భారత్ జపాన్ దేశాల సంయుక్త నౌకా విన్యాసాలు 2020 సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు ఉత్తర అరేబియా సముద్రంలో జరిగాయి. 2012లో తొలిసారిగా నిర్వహించగా ఇది 4వసారి. భారత్ తరపున రియల్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ ఆధ్వర్యంలో యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ టర్కిష్లు పాల్గొన్నాయి. ప్రపంచ ప్రమాద నివేదిక 2020 వలసలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు తదితర అంశాల ఆధారంగా ఏటా ప్రపంచ ప్రమాదాల నివేదిక వరల్డ్ రిస్క్ ఇండెక్స్ రూపొందిస్తారు. దీన్ని ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీకి చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ డెవలప్మెంట్ చేసింది. 27 అంశాల ఆధారంగా 181 దేశాలను పరిగణలోనికి తీసుకొని వరల్డ్ రిస్క్ ఇండెక్స్ 2020ని రూపొందించారు. అత్యధిక ప్రమాద తీవ్రతతో వనేటు 49.74, టోంగా 29.72 వరుసగా తొలి స్థానంలో నిలవగా, అతి తక్కువ ప్రమాద తీవ్రతతో ఖతార్ 0.31 181వ ర్యాంక్ పొందింది. 6.62 ప్రమాద తీవ్రతతో భారత్ 89వ స్థానంలో నిలిచింది. స్పోర్ట్స్. అలిస్సా హీలీ రికార్డు. టీ20లో అత్యధిక మందిని అవుట్ చేసిన వికెట్ కీపర్గా ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్
అలిస్సా హీలీ రికార్డు సృష్టించారు. భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని 91, 57 క్యాచ్లు, 31 స్టంపులు మందిని అవుట్ చేయగా అలిస్సా హీలీ 114 మ్యాచ్ల్లో 92 మందిని అవుట్ చేసింది. న్యూజిలాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో అమీ సాటర్ వైట్ను అవుట్ చేయడం ద్వారా రికార్డు పొందింది. రష్యా గ్రాండ్ ప్రీ 2020 సెప్టెంబర్ 27న జరిగిన ఫార్ములా 1 రష్యా గ్రాండ్ ప్రీ 2020 విజేతగా మెర్సిడెస్ డ్రైవర్ వాల్టరీ బొట్టాస్ నిలిచాడు. మాక్స్ వెరిస్టాపెన్ రెడ్ బుల్ 2వ స్థానం, లెవిస్ హ్యామిల్టన్ మెర్సిడెస్ 3వ స్థానం సాధించారు. ఫార్ములా 1 చరిత్రలో 91 విజయాలు, 7 డ్రైవర్ ఛాంపియన్షిప్ల రికార్డు మైకెల్ షూమాకర్ జర్మనీ పేరుతో ఉంది.